Hi all, I am Dr. Naresh Kumar Gajala, Consultant Brain and Spine Specialist, TX Hospitals. ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ బ్రెయిన్ రాట్. ఎస్, బ్రెయిన్ రాట్ అంటే బ్రెయిన్ యాజ్ సచ్ కుళ్ళిపోవడం కాదు, బట్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్ తగ్గిపోవడం. అంటే అటెన్షన్ కానీ మెమరీ కానీ ఆర్ బిహేవియరల్ పరంగా చేంజెస్ వచ్చేదాన్ని బ్రెయిన్ రాట్ అంటారు. ఇది ఎస్పెషల్లీ కిడ్స్లో వస్తుంది. డూమ్ స్క్రోలింగ్ అంటే కంటిన్యూస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ కంటిన్యూస్గా చూడడం వల్ల ఏమవుతుందంటే డోపమిన్ అనేది ఒక ప్లెజర్ హార్మోన్ బ్రెయిన్లో. ఇది ఇమీడియట్గా పీక్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ పీక్ అవడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఎక్స్పోజర్ అండ్ ఓవర్ సెన్సిటైజ్ చేసేస్తుంది బ్రెయిన్ టిష్యూని. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ కానీ ఫోకస్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ కానీ తగ్గిపోతుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా కిడ్స్ కానీ మోర్ దెన్ 5-10 minutes కంటే ఎక్కువ ఒక బుక్స్ మీద కదలకుండా కూర్చోవడము, అటెన్షన్తో ఉండడం చాలా తక్కువ మందిని చూస్తాము. దీనికి మెయిన్ రీజన్ డూమ్ స్క్రోలింగ్. దీన్నే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో 2024లో కనుక్కున్న వర్డ్ మనము బ్రెయిన్ రాట్ అంటాము. ఈ బ్రెయిన్ రాట్కి మెయిన్ రీజన్స్ వచ్చేసి అన్హెల్దీ నెగిటివ్ కంటెంట్ ఇన్స్టాగ్రామ్స్లో అండ్ యూట్యూబ్ వీడియోస్లో చూడడం. అండ్ ఏ టెక్నాలజీ ప్రకారము మనం ఏ వీడియో అయితే చూస్తామో అదే రిపీటెడ్గా సర్చ్లో మళ్ళీ రావడంతో అవే వీడియోస్ కంటిన్యూస్గా చూస్తారు. దీనివల్ల బ్రెయిన్ మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడి అటెన్షన్ స్పాన్ అనేది డ్రాస్టికల్గా పడిపోతుంది. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? మెయిన్ థింగ్ సింపుల్, అవాయిడ్ అన్హెల్దీ అండ్ నెగిటివ్ కంటెంట్ ఇన్ ద యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియాలో. నెక్స్ట్, ఒక టైమర్ పెట్టుకోండి. పర్టికులర్ టైం వరకే పిల్లలు కిడ్స్ చూడాలి. ఆ టైం తర్వాత ఇమ్మీడియట్గా మీరు తీసేసుకోవాలి. అండ్ వాళ్ళు చూసే వీడియో కూడా మెయిన్గా వాళ్ళ బ్రెయిన్ యొక్క అప్లికేషన్ చేసేటట్టు వీడియోస్ చూడాలి. అంటే పజిల్ సాల్వింగ్ కానీ బ్రెయిన్ని కొంచెం షార్ప్ చేసే వీడియోస్ జనరల్ నాలెడ్జ్ పరంగా కానీ అవి ఎంతసేపు చూసినా పర్వాలేదు. ఎప్పుడైతే ఈ కంటెంట్ ప్రాపర్గా మనం చూసి చేసి పేషెంట్స్కి ఆర్ మన కిడ్స్కి ఇస్తామో డెఫినెట్గా ఈ బ్రెయిన్ రాట్ నుంచి తప్పించుకోవచ్చు. For more information, you can contact us. Thank you.